పార్వతి, ఏమిటన్నా? ఏమిటో మన విచారంగా ఉన్నావు? రేపు నీ పుట్టినరోజు, హాయిగా కిలకిలా నవ్వుతూ ఉండాలి. చూడు, లేటెస్ట్ ఫ్యాషన్ చీరలు నగలు తీసుకొచ్చాను. నీకేం కావాలో సెలెక్ట్ చేసుకో. నాకు ఇవేమీ అక్కర్లేదు నాన్న. మరి ఇంకేం కావాలమ్మా? కొత్త కారు కావాలా? నాన్న, నేను నిజంగా సంతోషించాలని నీకు మనస్ఫూర్తిగా ఉంటే నాకు మాటి నాన్న. మాట ఏమిటిది? నాన్న, రేపు అక్కయ్య వాళ్ళ ఊరెళ్ళి ఒక్కసారి చూసొస్తానన్నా. ఏలా? నాన్న, అక్కయ్యని ఇన్నాళ్ళు చూడకుండా ఎప్పుడూ ఉండలేదు. ఒక్కసారి చూసొస్తానన్నా. నీకు తెలియదమ్మా లీలా, వాళ్ళు మన మీద చాలా కక్ష కట్టున్నారు. శుభం అని ఇప్పుడు నువ్వు వెళ్తే వాళ్ళు ఏం మాటలంటారో ఏమో. నన్నెందుకంటారు నాన్న? పోనీ నన్నంటారు. నన్నంటే నిన్నన్నట్టు కాదమ్మా. 4 రోజులు పోతే నిజం వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళిద్దరూ ఇక్కడికి రావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాను. నిజంగా నాన్న? నిజమమ్మా. 4 రోజులు తిరగకుండా మీ అక్క బావ వచ్చి ఇక్కడ వాళ్తారు. అప్పటిదాకా నువ్వు నా మాట వినమ్మా. అలాగేనన్నా. నన్ను ఎలా తప్పించుకుంటావో చూస్తాను. ఉండు, ఈ రోజు నీ పని పడతాను. గుడ్ మార్నింగ్ రజని. గుడ్ మార్నింగ్ సార్. అదే ఎలా ఉన్నావు? ఏం లేదు ప్రకాష్ బాబు, మన సెక్రటరీ నన్ను చాలా అవస్థలు పెడుతున్నాడు. అంటే? అదే, అస్తమానం మీదికి వస్తాడు. పళ్ళికరించడం కళ్ళికరించడం, పైగా ప్రేమిస్తున్నానంటూ పిచ్చి వాళ్ళ పోజులిస్తాడు. ఓ, లవ్ ఆడుతున్నాడు అనమాట. లవ్. ప్రకాష్ బాబు, ఇదే నాకు ఇష్టం లేదు. మీరే నన్ను కాపాడాలి. ఇది నాతో ముందే ఎందుకు చెప్పలేదు? ఇలాంటి జబ్బులకు వెంటనే మందేసేయాలి. ఇలా చెప్తాను. ఇవాళ సెక్రటరీ వచ్చాక అడుగు, వస్తున్నాడు. వెరీ గుడ్. ఓ మై డియర్ రజనీ, మేరే దిల్ కి కహాని, నువ్వే నా గుండెల్లో పోని. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఓ మై స్వీట్ బందర్ మిఠాయి, పాలకొల్లు బత్తాయి, బరంపురం కారా, నా జీవితానికి గోంగూర, నా లవ్, నా లైఫ్ అన్నీ నువ్వే ప్యారి. కోట గుమ్మం దగ్గర నిన్ను చూసిన మొదటి రోజే నీ లవ్వులో పడిపోయాను. మై డియర్ రోమియో. ఓ మై డియర్ జూలియట్, నా బ్రతుకు నువ్వే అదుకు. నువ్వు చస్తే నేను చస్తాను. అంత ఘాటైంది మన ప్రేమ. డార్లింగ్, మన లవ్ అంతా నాశనం చేయడానికి ఒక విలన్ ట్రై చేస్తున్నాడు. ఎవడా విలన్? తోలు వలిచేస్తాను, దొక్క తీర్చి డోలు కట్టేస్తాను, ఎముకలు విరిచేస్తాను. చెప్పు, ఎవడా దగులు బాజీ? ఇంకెవడు? మన సెక్రటరీ. మన సెక్రటరీ? నాకేం తెలీదు. సెక్రటరీ, నా లవ్ చేస్తున్నావా? నీ లవ్ చేసేంత పేద అది. నా లవ్ చేసుకోవడానికే నాకు టైం ఉండలేదు కదా. నమ్మను. మీ నాయనం మీద ఒట్టు. మా నాయనం మీద ఒట్టు. చాలా ఈ మాత్రం దానికి ఒట్టెందుకులే గాని, అయినా ఇదంతా నిజం అనుకుంటున్నావా? రాత్రి రోమియో జూలియట్ సినిమా చూశాను. సరదాగా అందులో లవ్ సీన్ యాక్ట్ చేశాను. ఇదంతా యాక్టింగ్, నిజం ఇంకేమో అనుకుని గుండెలు జారిపోయాయి. వస్తున్నా. హలో హలో, నేను మేనేజర్ని. హలో, రావెందుకో. ఎవరు? ఎవరిది? అదే ఎవరని అడుగుతున్నాను. నువ్వు ఉండు. ఉన్నా, వెళ్ళిపోయానా? హలో హలో, నేను లీలని. సెక్రటరీ ఫోన్ ఇవ్వండి. ఓ ఉండండి. ఎస్ మేడం, నేనే మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్. దానికేం గాని, ఈవేళ మా లేడీస్ క్లబ్ లో హార్స్ రైడింగ్ ఉంది. నాకు మంచి గుర్రం కావాలి. ఓ ఎస్, అలాగే. అలాగే అంటే కాదు, ఈవేళ సాయంత్రం 5 గంటలకి నువ్వు గుర్రం రెడీగా మా ఇంటి దగ్గర ఉండాలి. తెలిసిందా? ఓ తెలుసు. వెరీ గుడ్. పిచ్చిగా నవ్వేనుకుంటున్నావు. ఎవరో ఫోను. ఇదెవరు? కుటుంబరావు గారి ముద్దులు కూతురు లీలా. లేదా ఏముంటుంది? ఏముంది, ఇవాళ లేడీస్ క్లబ్ లో ప్రోగ్రామ్ ఉందట. ఓ మంచి గార్డెన్ తీసుకురమ్మని నీతో చెప్పమంది. గాడిద అబ్బా, ఏవో పోటీలు ఉన్నాయట. ఇవాళ సాయంత్రం కరెక్ట్ గా 5 అయ్యేసరికి నువ్వు ఆ గాడిద వాళ్ళ ఇంటి ముందు రెడీగా ఉండాలి చెప్పండి. ఓఎస్, అలాగే. లీల చెప్పడం, నేను చెయ్యకపోవడం. గాడిదేనా? అవును, గాడిదే. గాడిద
ఏమండి ఏమిటి వరుస? ఏమిటే నీ కళ్ళకు పేపర్ చదువుకోవడం కూడా తప్పేనా? అది కాదండి, మరీ గారాబం చేసి నీళ్ళు మీరే చెడగొడుతున్నారు. లేకపోతే పెళ్లి కావాల్సిన పిల్ల కదా, నలుగురులోనూ గుర్రపు స్వారీకి బయలుదేరుతుందా? గుర్రపు స్వారీయా? అవునన్న, ఈ వేళ నుంచి మా లేడీస్ క్లబ్ మెంబర్స్ అంతా గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు. అలాగా? లేడీస్ క్లబ్ లో గుర్రపు స్వారీ చేస్తే తప్పేమిటే? ఇదిగో ఈ రోజుల్లో ఆడాళ్ళంతా నీలాంటి చచ్చు రకాలు కాదు, మగవాళ్ళతో సమాన హక్కుల కోసం పోరాడుతున్నారు. కరెక్ట్ బాలే, అన్ని రంగాల్లోనూ ముందుకు రావాల్సిందే. కరెక్ట్. అవును బాబయ్య, భలే 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 మాట్లాడారండి, ఓడిపోయిన ఎమ్మెల్యే గారులాగా. మానకం ఇప్పుడు వచ్చావు ఇక్కడికి? నేనే రమ్మన్నానన్న. ఆహా! తీసుకొచ్చారా? తీసుకురావడం ఏంటండి, తోలుకొచ్చాను, రెడీగా ఉంది, రండి వెరీ గుడ్. రండి. అమ్మాయి ఎక్కబోయే గురం అదంతా పెద్ద రాయ చూద్దాం. రా, రా, రా. ఏది ఎక్కడ? అదిగో అక్కడే కట్టేశాను. ఓ అప్రాచ్యుడా! స్టూపిడే. నో స్టూపిడే కదండి, చాలా మంచి రకం యాస్. అసలు దీన్ని ఎవరు తెమ్మన్నారా? అదేమిటండి, మీరే కదండి ఫోన్ చేస్తామన్నారు. నాన్ సెన్స్. నేను గుర్రం తెమ్మన్నానా లేక ఈ దిక్కుమాలి గాడిద తెమ్మన్నానా? ఏమండి, దిక్కుమాలని గాడి మాత్రం అనకండి, దీనికి అమ్మ నాన్న ఉన్నారు, ఓ బ్రదర్ కూడా ఉన్నాడు. గాడిదైతేనే మంచిదండి అమ్మాయి గారు, మెల్లిగా లగెత్తుకుంటూ వెళ్ళిపోతాది. నోర్మై నాన్న, ముందు ఈ ఫోన్ డిస్మిస్ చేయండి. ఏదో పొరపాటు జరిగి ఉంటుందిలేమ్మా, నేను ఇంకో గుర్రాన్ని తెప్పిస్తానుగా. నాకే గురం అక్కర్లేదు, ముందు ఇడియట్ డిస్మిస్ చేస్తారా లేదా? ఏమిటా మతిలేని మాటలు? ఏదో పొరపాటు జరిగి ఉంటుంది, అంత మాత్రం చేత ఫూల్ ఇడియట్ని పట్టుకుని తిడతావేంటి? అతను ఎవరనుకుంటున్నావు? కాబోయే లక్షాధికారి. అతన్ని నీకిచ్చి పెళ్లి చేసి ఇల్లరిక ఉంచుకోవాలనుకుంటున్నాను. అవును, అక్కడ మా నాయనమ్మ టపా కట్టడం, నీ మెడలో తాళి కట్టడం రెండూ ఒకే మాట జరుగుతాయి. చిచి, నా కంఠంలో ప్రాణం ఉండగా నీ పెళ్లి చేసుకోను. లీలా, నా మాట వినకపోతే నీకు మీ అక్కగతే పడుతుంది. అది వీధుల్లో పడి ఎంత దరిద్రం అనుభవిస్తుందో తెలుసా? కాలు చెయ్యి పడిపోయిన కుంటి ముగ్గురుతో అలో లక్ష్మణాన్ని అల్లాడుతోంది. ఏమిటి, బావకి కాలు చెయ్యి పడిపోయా? ఎన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? అమ్మా, నువ్వైనా చెప్పకుండా ఎలా ఉండగలిగావమ్మా? చెబితే ఉట్టని నా నోరు కట్టేశారమ్మా. ఈ కష్టాలన్నీ చూడకుండా భగవంతుడు నన్ను తీసుకుపోయినమ్మా. నాన్న, అన్ని కష్టాల్లో దిక్కు లేకుండా అవస్థపడుతుండేవాడు చూడకుండా వదిలేసావా? కుటుంబరావు గారు పట్టంటే పట్టేమని, అందుకనేగా మీ అక్క ఇంటికి వచ్చి కాళ్ళ మీద పడి ఏడ్చినా సరే గెంటి పారేశారు. ఇంటికి వస్తే గెంటి పారేశారా? ఉష్ణం, నువ్వు మూసుకోవాలి. నాన్న, నువ్వు మనిషివా రాక్షసువా? లీలా, అక్కయ్యకి ఇంత అన్యాయం చేయడానికి నీకేం ద్రోహం చేసింది? దయా దాక్షిణ్యం లేకుండా గెంటి పారేస్తారా? కన్న బిడ్డల కన్నా ఈ డబ్బు తింటే మీకు ఎక్కువ. నాన్న, ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. చిన్నగా అక్కయ్య దగ్గరికి వెళ్తాను, వాళ్ళతోనే బ్రతుకుతాను. అక్కడ నీలా డబ్బు లేకపోయినా నీకు లేని హృదయం ఉంది. వస్తా. ఆగు. నాన్న, డబ్బు లేని హృదయం కుల్లాకు లాంటిది. వదిలు. అయ్యో, వదిలిపెట్టరా. రండి షావుకారు గారు, మీ డబ్బు తొందరలోనే ఇచ్చేస్తానని గుమస్తా గారితో చెప్పానుగా. చెప్తావయ్యా, నీదేం పోయింది, ఆడిదేం పోయింది, పోయేది మంచి నా డబ్బు. మీకు ఆ భయమేం అక్కర్లేదు. కొద్ది రోజులు గడువు ఇవ్వండి. ఇచ్చిన గడువులని చాలు, ఇక రోజు లేదు గంట లేదు, తక్షణ నా బాకి చెల్లి పెట్టవలసిందే. షావుకారు గారు, ఉన్న పళంగా డబ్బు కట్టమంటే ఎక్కడి నుంచి తేగలని చెప్పండి. అంత తేలైన వాడు ఎందుకు పుచ్చుకున్నారో? ఇంతవరకు ఒక దమిడైనా వడ్డీ కట్టారా? మన్నించండి షావుకారు గారు, జబ్బుతో మనసాన్ని పడి డబ్బు కట్టలేకపోయాను. కాస్త నయం కాగానే మీ బాకీ తీర్చేస్తాను. నీ డబ్బు తగ్గుతుంది, నా బాగా తీరుతుంది. ఈ కబుర్లకే కానీ కట్టి ఇప్పుడు కట్టండి, లేకపోతే వెంటనే ఇల్లు ఖాళీ చేయండి. షావుకారు, ఏమండి? షావుకారు గారు, జబ్బు మనిషిని చూసైనా కనికరించండి. మీరు ఇలా నిరాధారంగా వెళ్ళిపోమంటే ఎక్కడికని వెళ్ళగలం? ఏ చెట్టు కిందకో పోండి, ఎక్కడికి పోతే నాకే. వెళ్ళండి. ఆగండి. వస్తావే, సామాన్లని గదిలో వేసి ఇంటికి తాళమే త్వరగా కదండి. నీలం గారు, నీలం గారు,
అయ్యో బాబోయ్, అయ్యగారు, అమ్మగారు, అయ్యగారు, అమ్మగారు, కొంప మురిగింది. నీ అమ్మగారు కనపట్టాలా. ఆ పరిస్థితుల్లో అంతకన్నా ఏం చేయాలో నాకేం తోచలేదు. ఈ విషయంలో మీరు సహాయం చేస్తారనే నమ్మకంతోనే ఇక్కడికి వచ్చాను. చాలా మంచి పని చేశావమ్మా. కుటుంబరావు ఎంత మూర్ఖంగా తయారయ్యాడు చూడమ్మా. నువ్వేం బెంగ పెట్టుకోకు. ఎంత శ్రమ అయినా ఖర్చు అయినా పర్వాలేదు. నువ్వు మీ అక్కయ్యని కలుసుకునేలా నేను చూస్తాను. చాలా థ్యాంక్స్ అండి. దానికే ఉందిలేమ్మా. నువ్వు భోంచేసి హాయిగా రెస్ట్ తీసుకో. వస్తానండు. వెంకన్న, వెంకన్న. ఓ మీరా? అవును, నేనే. ఇక్కడికి ఎందుకు వచ్చారా? మీరున్నారని. రాధ ఎక్కడుంటే కృష్ణుడు కూడా అక్కడే ఉంటాడు. ఏ మిస్టర్, ఏమిటా పొగల మొత్తం? ఎక్కడ పడితే అక్కడికి వచ్చి అందరూ చేయాలనుకుంటున్నావా? మర్యాదగా బయటకండి. పోకపోతే మెడ పెట్టి గంటిస్తాను. లే ముందు. పో అవతలికి. ఏ? ఏమిట్రా ఈ దూకుడు? ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే నాన్న. నాన్న? అవునమ్మా, నీకు తెలీదా? వీడు మా అబ్బాయి ప్రకాష్. రే ప్రకాష్, ఆ అమ్మాయి కుటుంబరావు గారు రెండో కూతురురా, లీల. నాకు తెలుసు నాన్న. నేను ఇప్పుడు కుటుంబరావు కంపెనీలోనే పనిచేస్తున్నాను. చూడండి ప్రకాష్, నేను ఇక్కడ ఉన్నట్లు మీరు చూసినట్టు దయచేసి ఎవరికి చెప్పకండి. ఏ ఇంట్లోంచి పోట్లాడి పారిపోయి వచ్చారా? రే ఏమిట్రా మాటలు? ఆ కథంతా నేను తర్వాత చెప్తాను గాని ముందు అమ్మాయిని వాళ్ళ అక్కయ్య గారి ఊరికి సిరిపురం తీసుకువెళ్ళు. మరి నా ఉద్యోగమో? చేసేవులేబాయ్ బోడి ఉద్యోగం. ఆ సంగతి నేను తర్వాత చూసుకుంటాను గాని ముందు అమ్మాయిని జాగ్రత్తగా తీసుకువెళ్ళి జాగ్రత్తగా తీసుకురా. ఇక పెడదామా? సరే. అదే ఇల్లు పారవేసిందే. ఎక్కడికి వెళ్ళారబ్బా వీళ్ళు? ఏమండి, ఈ ఇంట్లో రఘు ఆయన భార్య ఉండాలి. ఎక్కడికి వెళ్ళారు మీకు తెలుసా? ఏం చెప్పంటారు బాబు, బాకీ తీర్చలేదని షావుకారు ఇల్లు ఖాళీ చేయించి బయటికి గంటేశాడు. ఎంత దారుణం జరిగింది. ముందు ఆ షావుకారం చేత తెలుసుకోవాలి. ఆవేశపడట్లేదా? వారి పాపను వారే పోతాడు. ముందు మీ అక్కయ్య బావ ఎక్కడున్నారో తెలుసుకోవాలి. అవునవును, పద ప్రకాష్. ఏమిటా పనసాయ నీ జబ్బు? 4 రోజుల నుంచి జ్వరం అండి. ఆ సంగతి నువ్వు చెప్పాలి. ఏమిటా జ్వరం నాడు కొట్టుకుంటూనే ఉంటేనే గోడ గడియారం లేక తర్వాత దగ్గండి. నేనెందుకు తగ్గాలి? అబ్బాయి అది కదండి, నాకు దగ్గండి. అదే ఆ సంగతి నువ్వు చెప్పాలట. వెర్రివాడ దగ్గునాడు కొట్టుకుంటూనే ఉంటేనే బస్సింజిల్లాగా తర్వాత కీళ్ళన్ని నొప్పులండి. కీళ్ళనాడు దొరికింది పెద్ద గొప్పగా నువ్వు చెప్పాలట. ఒరే ధనియాలు, అయ్యా ఈ పనసాయికి జ్వరం, దగ్గు, కీళ్ల నొప్పులు, కడుపు నొప్పి. కడుపు నొప్పి లేదండి. ఉండవయ్యా, వైద్య శిఖామణి బిషగ్రత్న మందు మార్తాండాగు గడబిడాచార్యుల వారు మా గురువు గారు. ఆయన చెప్పిన విద్య కాదంటానికి నేను కడుపు నొప్పి అన్నానంటే ఉండవలసిందే. ఒకవేళ లేదే అనుకో రావాల్సిందే. చిత్తం లేదు, చింతపండు లేదు, చెంపలు వేసుకుని చెప్పింది వినవలసిందే. ఒరే ధనియాలు, అయ్యా మందిచ్చే. ఇదిగో సుఖవేది అల్వా 2 రోజులు తేనెతో వేసుకో. 2 రూపాయలు అయ్యి. పచ్చండి. పచ్చం ఏమీ లేదు, అన్నీ నేను తలింపే. రండి కూర్చోండి. అరే కాలు చెయ్యి ఎఫెక్టింగ్ అయిందన్నమాట. అవునండి, మీ పేరు విని చాలా దూరం నుంచి వచ్చాం. ఎలాగైనా బాగు చేసి పుణ్యం కట్టుకోండి బాబు. చూడమ్మాయి, జబ్బు లక్షణాలు అన్నీ తెలుసు. కాలు చెయ్యి పడిపోయింది అంతేగా? అవునండి. ఇంకేమీ మాట్లాడక్కర్లేదు, గ్యారంటీగా బాగుపడిపోతుంది. మరి డబ్బు సంగతి? నిలవడానికి నీడ కూడా లేని వాళ్ళమండి. మా పరిస్థితి చూసైనా కాస్త కనికరించండి బాబు. ఏమి లాభం లేదు, డబ్బు ఉంటే కానీ రోగం కుదరదు. అలా అనకండి బాబు. మీ ఇంట్లో దాసి పని చేసైనా మీ రుణం తీర్చుకుంటాను.